వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. విధులకు హాజరైన వారి జాబితాను అందజేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు. పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్న తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు. కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న తనయుడు ఆర్చిష్మాన్. మొదలైన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల కౌంట్ డౌన్. సాయంత్రంలోగా తేలనున్న పార్టీల భవితవ్యం. కర్ణాటకలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయిస్తారన్న డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా. డీటెయిల్స్ చూసే జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు లేదా జేపీఎస్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరైన వారి జాబితాను శనివారం మధ్యాహ్నంలోగా పంపించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. సమ్మె విరమించని వారితో ఇక నుండి ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేసింది. విధులకు హాజరు కాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గతంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించింది. తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నారు. ఆయన తనయుడు ఆర్చిష్మాన్ అమెరికాలోని ప్రఖ్యాత కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు. కొలరాడో వర్సిటీ స్నాతకోత్సవ అమెరికాలోని బౌల్డర్ లో జరగ్గా హరీష్ రావు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్చిష్మాన్ గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. దాంతో హరీష్ రావు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయాన్ని హరీష్ రావు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మా అబ్బాయి సాధించిన అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉండగలను? ఇది అతడి పట్టుదలకు మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షకు నిదర్శనం. ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి మావాడు ఆర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చు ఈ అమోఘమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు నా అభినందనలు అంటూ తనయుడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. Olivia Seward. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సిద్ధరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో మీడియా ప్రతినిధులు సీఎం ఎవరని ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. సీఎం వ్యవహారంలో ఆ ముగ్గురిదే నిర్ణయం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము 141 సీట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీల కన్నా తమ సర్వేలో సేకరించిన శాంపిల్స్ సంఖ్య అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి మూలకు వెళ్లానని ఆయన చెప్పారు. ఎన్ని సీట్లు వచ్చినా దాంతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం తామేనని బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ అది వారి భ్రమేనని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల కౌంట్ డౌన్ మొదలైంది. ఓట్ల లెక్కింపు మొదలైంది. బెంగళూరులోని 28 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే అందరి చూపు ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకటనతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. సాయంత్రంలోగా వెలువడే ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయి, ఏ పార్టీని అధికారంలోకి తెస్తాయనే ఉత్కంఠ మరి ప్రతి ఒక్కరిలో కూడా నెలకొంది.
మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కళ్యాణ లక్ష్మి 22 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ 47 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ అందజేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని, పక్క రాష్ట్రాల ప్రజలు తెలంగాణ వైపే చూస్తున్నారని అన్నారు. ఇబ్రాహీంపట్నం గ్రామం తిమ్మాపూర్ గ్రామం సుశీల, యామాపూర్ గ్రామం, తర్వాత యామాపూర్ గ్రామం సుజాత గారు. మీ పేరు అమ్మా? మీరు ఎవరు మాట్లాడతామా? అందరు సైలెంట్ ఉండండి. కొండాపూర్ గ్రామం రెడ్డి అరుణ, కోమటి కొండాపూర్ గ్రామం చిట్టాపురం లక్ష్మి, కొండాపూర్ గ్రామం గౌతమ్పూర్ జ్యోతి, జీ బొమ్మయ్య, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు. సిర్పూర్ గ్రామం జీ బుచ్చమ్మ వచ్చిండ్రా. బి రాధా, వెంకట్రావుపేట గ్రామం. మెట్పల్లి పట్టణంలోని వేంపేట రోడ్డులో గల ఏఆర్ కాంప్లెక్స్ లోని విశాల్ మార్ట్ షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. మహానగరాలకు ధీటుగా ఇంటికి కావలసిన ప్రతి వస్తువు ఒకే చోట దొరికేలా ఈ సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. ఈరోజు ఇబ్రాహీంపట్నం మండలం, అదేవిధంగా మల్లాపూర్ మండలంలో దాదాపు 47 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు 22 మందికి ఇవ్వడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని నిర్మించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చడం జరిగింది. ఈ విధంగా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం అయితే కోట్ల నియోజకవర్గంలో ఎన్ని విధాల ఎవ్వరు 10,000 రూపాయల బిల్లు తీసుకొచ్చి ఇచ్చినా 2,000, 3,000, 5,000 ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళని ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో సీఎంఆర్ఎఫ్ ఏదైతే పెట్టిందో దాంతో ఏ ప్రభుత్వం చేయలే, ఇక్కడ కూడా పాత ప్రభుత్వాలు చేయలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఇస్తారు. పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఈ పక్క ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఈ సీఎంఆర్ఎఫ్ అనేది మా ముఖ్యమంత్రి గారు పేదల పెరిగింది కనుక పేదవాళ్ళకు లాభం చేయాలి, చిన్నగా ఎంతో కొంత లాభం చేయాలనే ఉద్దేశంతో ఈ సీఎంఆర్ఎఫ్. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అయితే దేశంలో ఎక్కడ లేదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి లేదు. పెద్ద మనసుతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టాలు తెలిసిన వ్యక్తిగా, ఒక పేద కుటుంబం ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్ని కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయన 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చడం జరుగుతున్నది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు
భారతదేశంలో ఎక్కడ కూడా లేని పథకాలను మన దగ్గర అమలు చేసి చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వేల పథకాలు మన దగ్గర అవుతున్నాయి. మన పథకాలను పక్క రాష్ట్రాలు చూస్తున్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పథకాలను పక్క రాష్ట్రాలు చూసి ఇలా బీఆర్ఎస్ పార్టీ స్థాపించినందుకు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేసి బీఆర్ఎస్ పార్టీతోనే భారతదేశం బాగుపడుతున్న ఒక ఆలోచనకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో తప్పక బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. కేంద్రంలో తప్పక ఎగరేసి ఈ తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో చేయడం కోసం తప్పక గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి పూర్తి విశ్వాసం మా తెలంగాణ ప్రజలకు ఉంది, మాకుంది. మాకు నాయకులకు కూడా ఉంది కనుక ముఖ్యమంత్రి నాయకత్వాన్ని ఎప్పటి కూడా మేము బలపరుచుకుంటూ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇంకా ముందుకు నడుచుకుంటూ ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలం చేసే విధంగా మేమందరం కూడా తోడ్పడతామని చెప్పి తెలియజేస్తాం. అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు వైపే చూస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా ఇలా మహారాష్ట్ర అయితే రోజు జాతర లెక్క రోజు వచ్చి జన అయితేనే ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి జన అయిపోతున్నారు. ఎందుకంటే తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి మహారాష్ట్ర జరిగితే మహారాష్ట్ర ఎంతో పెద్ద క్యాపిటల్ సిటీ అయినా కానీ అక్కడ ఏం అభివృద్ధి అనేది లేదు కనుక తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మహారాష్ట్రలో కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ వైపు ఉంటామని చెప్పి ఆ విధంగా పక్కకున్న కర్ణాటక కానీ పక్కకున్న ఒరిస్సా కానీ అన్ని రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున 10వ తరగతి ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించిన విద్యార్థులను చిలకలగూడలోని నామాలగుండు అమరావతి గ్రామర్ హై స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఉత్తమ ఫలితాలను సాధించినటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయుల బృందానికి కె ప్రకాష్ రెడ్డి, కె శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. నా పేరు ప్రశాంత్ రెడ్డి, అమరావతి స్కూల్ నిర్వాహకులం మేము. మొన్న విడుదలైన 10వ తరగతి ఫలితాలలో మా స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి హయ్యెస్ట్ 9.7 జీపీఏ సాధించారు. వీరిలో శ్రీవల్లి, జాన్ పాల్, అభిషేక్, ఓజశ్రీ ఉన్నారు. వీళ్ళే కాకుండా చాలామంది విద్యార్థులు 9.5, 9.3, 9 అబో సాధించారు. ఇంతటి అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కారణమైన ఉపాధ్యాయ బృందానికి, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ శుభాభినందనలు. ఈ అవకాశం ఇచ్చిన 90TV95 వారికి ప్రత్యేక అభినందనలు. కోరుట్లలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షకు నవవధువు పెండ్లి బట్టలతో హాజరైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వివాహం జరిగిన 2 గంటలకే నవవధువు ఈర్నాల పద్మావతి పరీక్షా కేంద్రానికి పెండ్లి బట్టలతో చేరుకున్నారు. యువతి కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. భర్త రాజు విన్నపం మేరకు పరీక్ష రాయడానికి ప్రిన్సిపాల్ ప్రత్యేక గది కేటాయించారు. యువతి మాట్లాడుతూ చదువుకోవాలన్న ఆశ, భర్త సహకారం తనను పరీక్ష హాలు వరకు నడిపించిందని తెలిపింది. చెప్పమ్మా, నీకు వచ్చింది చెప్పు. ఇవాళ ఏం ఎగ్జామ్ ఉంది, ఇవాళ పెళ్ళి ఉన్నది కదా, ఏ సమస్య, ఇవాళ పెళ్ళి ఉంది కదా, ఎట్లా ఇవాళ ఏమన్నాడు మీ భర్త గారు? అదే చెప్పు గట్టిగా సపోర్ట్ ఇస్తాం. మన స్టడీస్ సపోర్ట్ ఇస్తాం. ఇప్పటికే ఫ్యూచర్లో కూడా సపోర్ట్ ఇస్తాం. చదువుల తల్లికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేత ఇచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా ద్విచక్ర వాహనం అందజేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మధిర గ్రామమైన పెద్దమ్మగూడెంకు చెందిన కొన్ని శృతి దివ్యాంగురాలు కావడంతో కళాశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా సొంత నిధులతో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనాన్ని శృతికి అందజేశారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తన కష్టాన్ని తెలుసుకుని స్వయంగా తన దగ్గరికి వచ్చి వాహనాన్ని అందించడం పట్ల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎల్ ఉపేంద్ర ఆధ్వర్యంలో 200 లీటర్ల నాటుసారా ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేసి మరో 3పై కేసు నమోదు చేశారు. ఒడిశా రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతానికి నాటుసారా రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో కొమరాడ మండలం గుమ్మడ అగ్రహారం సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి 160 లీటర్ల నాటుసారాతో పాటు ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేసి కొమరాడ మండలం గుమ్మడ గ్రామానికి చెందిన కోలా అజిత్ ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 15వ రోజు సమ్మెలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ట్యాంకు బండపై ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు ట్యాంకు బండ వద్ద బతుకమ్మ కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేశారు. జిల్లాలోని 311 మంది జూనియర్ అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా దగ్గర జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నరేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, నాగర్ కర్నూలు జేపీఎస్ సంఘం. జేపీఎస్ ఓపీఎస్ రెగ్యులైజేషన్లో భాగంగా 15వ రోజులో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ట్యాంక్ బండిపై బతుకమ్మ నిర్వహించడం జరిగింది. మా యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరిక రెగ్యులైజేషన్, మేము ప్రొబేషన్ పీరియడ్ని 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. మేము శాంతియుతంగా నిరసన చేస్తున్నాము. తెలంగాణ చరిత్రలో గవర్నమెంట్కు అనుకూలంగా మేము చేసే సమ్మె అనేది చరిత్ర. ఒక పక్క రెగ్యులర్ పోస్టులు కాంట్రాక్ట్గా మారుతున్నాయి, కాంట్రాక్ట్ పోస్టులు రెగ్యులర్గా మారుతున్నాయి. ఇది కూడా ఒక చరిత్ర. మరియు అవార్డులు తీసుకొని మేము కాంట్రాక్ట్ అనే పదానికి వెళ్తున్నందుకు ఇది కూడా ఒక చరిత్ర. ఎన్నో అభివృద్ధి పనులు చేశాము. వెంటనే మాకు జీవో ఇచ్చి జేపీఎస్లను ఓపీఎస్లను వెంటనే క్రమబద్ధీకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని నాగమునయ్య ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సుమలత. నిన్న మధ్యాహ్నము కొంచెం సిక్ అయిందని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చిన. లోపల బాడీ పెయిన్స్ మంటలు వస్తున్నాయంటే హాస్పిటల్ తీసుకొని వచ్చిన. వచ్చేసరికి సార్ లేదు, డాక్టర్ లేదు, డ్యూటీ డాక్టర్ ఉన్నాయి. చూసింది థైరాయిడ్ ప్రాబ్లం అని చెప్పి హైపోథైరాయిడిజం టాబ్లెట్స్ వాడుకోవడం వల్ల ఇట్లా అయిందని చెప్పి ఫ్లూయిడ్స్ పెట్టారు, ఇంజెక్షన్స్ ఇచ్చింది. నైట్ కొంచెం తగ్గింది. 10:30 మిడ్ మంటలు తగ్గినాయని చెప్పింది. 6:30కి 7కి డాక్టర్ వచ్చి నార్మల్స్ వచ్చి చూసిపోయాను ఒకసారి. ఏం కాదు చూసి మంచిగా ఉంటుంది, ఏం కాదు తగ్గుతుంది, మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి అన్నాడు. వెళ్ళిపోయాడు. నైట్ మిడ్ నుంచి కొంచెం లోపల మొదలన్నట్టు అవుతుంది, మొదలన్నట్టు అవుతుందని చెప్పింది. మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం సిస్టర్ వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు డైరెక్ట్ ఫోన్లోనే చెప్తారు తప్ప డాక్టర్ వచ్చింది లేదు, అక్కడ చూసింది లేదు. ఓన్లీ డాక్టర్నే ట్రీట్మెంట్, ఫోన్లోనే ట్రీట్మెంట్ అవుతుంది. మార్నింగ్ కూడా 4 గంటల పొద్దుగా అయింది, మాట్లాడడానికి వస్తలేదు. ఇడ్లీ తినట్టు మనం తినబెట్టాం. ఒక టెస్ట్ చేయించాం, బ్లడ్ టెస్ట్ చేపిస్తే కొంచెం ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఈ బ్లడ్ వల్ల ఇన్ఫెక్షన్ ఉంది, ఏం కాదు తగ్గిపోతుంది, ఫ్రూట్స్ పెడతామని చెప్పి ఫ్రూట్స్ పెట్టారు. మొత్తం ఫోన్లోనే అవుతుంది తప్ప డాక్టర్ రాలేదు, చూడలేదు. ఈ నిర్లక్ష్యం వల్లనే నా బాగా ఇట్లా డాక్టర్ నిర్లక్ష్యం. ఫోన్లోనే ట్రీట్మెంట్ చేస్తారు తప్ప ఎమర్జెన్సీ ఉందని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు రాలేదు, చూడలేదు, ఫోన్లోనే చెప్తారు ఈ ఇంజెక్షన్ అని చెప్పి చెప్తారు తప్ప నాగమణి హాస్పిటల్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఎస్ఐ వీరప్రతాప్ బృందం భద్రతా ఏర్పాట్లు పరిశీలించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయాలని సంగారెడ్డి జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్షుడు నాగారం శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 2018లో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేసి టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసిందని, 3 ఏళ్ల ప్రొబేషనరీ పేరుతో నెలకు 15,000 వేతనంతో ఏప్రిల్లో 2019లో నియామకం చేసిందని తెలిపారు. ఇప్పుడు రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. మేము కూడా భాగమే కదా, ప్రభుత్వం సజావుగా నడవడానికి మేము భాగమే కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ పని చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి కనికరం లేకుండా అదే అరకొర జీతంతో కనీసం పిలిచి హామీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. కాబట్టి ఈరోజు ధర్నాకు దిగడం అనేటువంటిది రావడం జరిగింది. మీరు మీ ధర్నా చేయడం అనేటువంటిది 100% సమంజసం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రెగ్యులరైజ్ గురించి ఆలోచించకుండా మన అంటే మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంచిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ ఉత్తమ పంచాయతీ అవార్డులు తీసుకొని రావడం జరుగుతుంది. అవన్నీ ఎవరిది? ఇక్కడ ఉన్నటువంటి జేపీఎస్ల యొక్క కష్ట ఫలితమే మీరు అక్కడ వెళ్ళి అవార్డులు తీసుకుంటున్నారు. ఈ మన యొక్క దేశం లోపల తెలంగాణ ప్రభుత్వంకు ఎన్నో అవార్డులు తీసుకురావడానికి కారణం అంతా కూడా మీరే. కాబట్టి ఇప్పటికైనా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సానుకూలంగా స్పందించి వీళ్లకు అతి తొందరగా వీలైనంత అతి తొందరగా రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు బేసిక్ అండ్ డిఏ హెచ్ఆర్ఏ ఇస్తే మీకు గౌరవంగా ఉంటుంది.
ఎందుకంటే వీళ్ళు లేకుండా అక్కడ చెత్త చెదారంతో పేరుకపోతుంది. కోయగూడెం ఓసీ 2-1 భూ నిర్వాసితులకు వారం రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు 2018 డిసెంబర్లో తీర్పు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం దుర్మార్గమని, ఆదివాసీ గిరిజనులు దళితులు కాబట్టే కలెక్టర్ నష్టపరిహారం చెల్లించకుండా వివక్షతను చూపుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, భూ నిర్వాసితుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మండిపడ్డారు. నిర్వాసితులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాన్ని నిర్వహించారు. అనంతరం వ్యక్తిగత దరఖాస్తులను జిల్లా జాయింట్ కలెక్టర్ కు అందించారు. ఓసీలో భూములు పోయిన గిరిజన దళిత పేదలకు నిర్వాసితులకు ఇవ్వాలి భూమి నష్టపరిహారం, ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న భూమి నష్టపరిహారం, ఇవ్వాలి పునరావాస ప్యాకేజీ, ఇవ్వాలి పునరావాస ప్యాకేజీ, ఇవ్వాలి పునరావాస ప్యాకేజీ. వర్ధిల్లాలి నిర్వాసితుల ఐక్యత, వర్ధిల్లాలి నిర్వాసితుల ఐక్యత. విడనాడాలి ప్రభుత్వ నిర్లక్ష్యం, విడనాడాలి నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వర్ధిల్లాలి నిర్వాసితుల ఐక్యత, ఇవ్వాలి కృష్ణారం భూ నిర్వాసులకు నష్టపరిహారం పునరావాసం, కృష్ణారం నిర్వాసితులకు నష్టపరిహారం పునరావాసం. సోదరి సోదరులారా, మన తెలంగాణ ప్రభుత్వం నిర్వాసితుల బాధల్ని పట్టించుకునేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఓసీ నిర్వాసితులు ఇక్కడ అభివృద్ధి పేరు మీద ఆదివాసీ గిరిజనులు, గిరిజనేతర పేదల చేతులు ఉన్నటువంటి భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. 2003 భూసేకరణ చట్ట ప్రకారం ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకందరికి కూడా మార్కెట్ రేట్ని 6 రెట్లు పెంచి వాళ్ళకి నిధులు ఇవ్వాలనేటటువంటి డైరెక్షన్ ప్రభుత్వానికి ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కొత్తగూడెం కలెక్టరు ఇప్పటి వరకు కూడా నిర్వాసితులను గుర్తించడం కానీ లేకపోతే భూమి పోయినటువంటి వాళ్ళకి భూ నిర్వాసితుల చట్ట ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వడం కానీ ఇప్పటి వరకు చేయనటువంటి పరిస్థితి ఉంది. కోర్టుకి వెళ్ళారు. కోర్టు వీళ్ళందరూ కూడా నిర్వాసితులు వీళ్ళకి R&R పట్టా ఉంది, FRC పట్టా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలనేటటువంటి డైరెక్షన్ ని కోర్టు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ కూడా కలెక్టర్ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. విధులకు హాజరైన వారి జాబితాను అందజేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు. పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్న తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు. కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న తనయుడు ఆర్చిష్ బాన్. మొదలైన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల కౌంట్ డౌన్. సాయంత్రంలోగా తేలనున్న పార్టీల భవితవ్యం. కర్ణాటకలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయిస్తారన్న డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.